హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లైఫ్ లో రియల్ లైఫ్ స్టోరీస్ అయినా కల్పిత పాత్రలైనా ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మనీ హేస్ట్ లాంటి సిరీస్ లో చాలా రకమైన పాత్రలే ఉన్నాయి. వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ 7 days జర్నీని అస్సలు మిస్ అవ్వకండి. మీరు మీ లైఫ్ కి రిలేటెడ్ అయినటువంటి చాలా విలువైన లెసన్స్ తప్పకుండా ఈ సిరీస్ ద్వారా నేర్చుకుంటారు. మనీ హేస్ట్ అనేది ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్. దీంట్లో 5 సీజన్లలో ధైర్యం, కంపానియన్షిప్ మరియు లాయల్టీ వంటి లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈ సిరీస్ లోని కొన్ని క్యారెక్టర్స్ చాలా పాపులర్. అందులో ముఖ్య పాత్రధారి ప్రొఫెసర్ క్యారెక్టర్ నుండి విలువైన లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ప్రొఫెసర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి లీడర్షిప్ క్వాలిటీస్. అవి ఏంటి అంటే బెస్ట్ టీమ్ ని ఫామ్ చేయడం. అవును, మీరు విన్నది నిజమే. ఇది నాయకుడి యొక్క అతి ముఖ్యమైన పని. బాగా ఎన్నుకోండి మరియు విశ్వసించండి. ప్రొఫెసర్ విభిన్న సామర్థ్యాలు కలిగిన అత్యుత్తమ జట్టు సభ్యులను ఎన్నుకున్నారు మరియు దీనిపై ఎప్పుడూ రాజీ పడలేదు. ఏ మంచి నాయకుడైనా ప్రతి జట్టు సభ్యుని యొక్క బలాన్ని ఉపయోగించుకోగలగాలి మరియు వారి బలహీనత గురించి ఎక్కువగా చింతించకూడదు. వర్క్ అండ్ ఎమోషన్స్ ని ఎప్పుడూ కలపకండి. ప్రొఫెసర్ తన బృంద సభ్యులలో ప్రతి ఒక్కరితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. కానీ వారి ప్రయాణంలో వారు అభివృద్ధి చేసుకున్న భావోద్వేగ అనుబంధం ద్వారా తన నిర్ణయాలు ప్రభావితం కాకూడదని అతను చాలా స్పష్టంగా చెప్తాడు. తన ప్రేమను తన ప్లాన్ మధ్యలోకి కూడా అస్సలు రానివ్వలేదు. మీ పర్పస్ మీ పోటీదారుల కంటే పెద్దదిగా ఉండాలి. ప్రొఫెసర్ తన కార్యాచరణ ప్రణాళికల వెనుక ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మరియు వ్యూహాత్మకంగా మరియు వాటి పట్ల ఇష్టం కలిగి ఉండేవాడు. ఇది విపత్తు వైఫల్యాలను నివారించడానికి జట్టుని ఎంకరేజ్ చేసింది. నాయకుడికి తన పోటీదారుల కంటే పెద్ద ప్రయోజనం ఉండాలి. అతని బృంద సభ్యులలో ప్రతి ఒక్కరూ దానిలో జీవించాలి మరియు దాని పట్ల ఇష్టం కలిగి ఉండాలి. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ బ్యాలెన్స్. యు హ్యావ్ సంథింగ్ టు గెయిన్ అండ్ సంథింగ్ టు లూజ్. అండ్ వెన్ యూ థింక్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, యూ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఈ మాట ప్రొఫెసర్ చెప్తారు. మీకు పర్పస్ ఉంటే మీరు దాని నుండి గెయిన్ అవుతారు, అంటే మీరు కాన్ఫిడెంట్ గా దాన్ని చేస్తారు, లేదంటే ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు అని ఈ హేస్ట్ యొక్క పర్పస్ ని టీమ్మేట్స్ కి నేర్పించి తన ప్లాన్ తో ముందుకు కొనసాగాడు. ఎల్లప్పుడూ అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోండి మరియు ప్రణాళిక కీలకం. ప్రతి జట్టు సభ్యునికి లక్ష్యం ఏమిటో మరియు అతని విజయానికి ఎలా సహకరిస్తారో తెలుసు. నాయకుడిగా ప్రొఫెసర్ కూడా ప్రధాన ప్లానర్. ఊహించిన ప్రతి సవాలుకు కౌంటర్ స్ట్రాటజీతో అటువంటి ప్రణాళికకు చాలా రీసెర్చ్ మరియు ప్లానింగ్ అనేది అవసరం. ప్రొఫెసర్ దీన్ని కరెక్ట్ గా పాటించాడు. ప్లానింగ్ కు కట్టుబడి ఉండడం. ప్రొఫెసర్ తన బృంద సభ్యులందరితో చక్కగా ప్రవర్తించాడు. అందువల్ల వారు ప్రశ్నించకుండానే గౌరవాన్ని మరియు వారి అనుచరులను సంపాదించాడు. ఒక నాయకుడు తన బృందాన్ని ప్రణాళిక నుంచి మళ్లించడానికి ఎప్పుడూ అనుమతించడు. ప్రొఫెసర్ ప్రణాళిక రచించి అతనితో పాటు తన టీమ్మేట్స్ అందరూ దాన్ని పాటించేలాగా చూసుకున్నాడు. పాటించేలాగా ఆ ప్రణాళికని సిద్ధం చేశాడు కూడా. ప్రొఫెసర్ చెస్ గ్రాండ్ మాస్టర్ లాగా గొప్ప ఓపెనింగ్ తో ప్రారంభించి ఆపై ఏ కదలికలు ఏ పోటీదారు యొక్క ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయో అర్థం చేసుకోవడం మరియు మధ్యలో ఆశ్చర్యకరమైనప్పటికీ ప్రణాళికలను అమలు చేయడం కొనసాగించడం. అదే విధంగా ఒక మంచి నాయకుడికి లక్ష్యం ఏమిటో తెలుసు. స్పష్టమైన వ్యాపార ప్రణాళికలను నిర్వర్తించి ప్రతి జట్టు సభ్యుల పాత్రలను చర్చించి వారికి శిక్షణ ఇవ్వడం మరియు వారిని ఇన్స్పైర్ చేయడం. కఠినమైన సమయం వచ్చినప్పుడు నాయకుడు ముందుండి అందరినీ నడిపిస్తాడు. స్ట్రెస్ మరియు ఫైటింగ్స్ హ్యాండ్లింగ్. ఒత్తిడి మరియు సంఘర్షణల సమయంలో నాయకులు వారి ఉత్తమ పాత్ర మరియు వైఖరిని ప్రదర్శించాలి. అతను కేవలం నాయకుడిగా మాత్రమే కాకుండా అతని బృందానికి మార్గదర్శకుడిగా మరియు బంధించే శక్తిగా ఉండే అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రొఫెసర్ దీనిని ప్రదర్శించారు. మీ టీమ్స్ వినడానికి మీరు గంభీరంగా ఉండవలసిన అవసరం లేదు. మీ టీం ని వినేలా చేయడానికి మీరు వారిపై అరవాల్సిన అవసరం లేదు అని అతను తన టీం తోటి ప్రశాంతంగా ఉండడాన్ని మీరు ఎప్పటికీ చూడలేరని ప్రొఫెసర్ స్థిరంగా ప్రదర్శించారు. అంటే టీమ్స్ తోటి మనం డీల్ చేసేటప్పుడు వాళ్ళని అరవాల్సిన అవసరం అనేది లేదు. వాళ్ళతోటి నార్మల్ గా సౌమ్యంగా ఉంటేనే మనం పనులని అనుకున్నట్లుగా చేయించుకోవచ్చు, ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది దీని సారాంశం అన్నమాట. గెలిచినా ఓడినా దాన్ని సొంతం చేసుకోండి. ఖచ్చితమైన ప్రణాళికతో రావడానికి ప్రొఫెసర్ గణనీయమైన సమయం మరియు శక్తిని పెట్టుబడి పెట్టాడు మరియు అతను దానిని కలిగి ఉన్నాడు. లీడర్స్ కూడా బాగా ఆలోచించిన ప్రణాళికను రూపొందించడం నేర్చుకోవాలి మరియు టీంలో దాన్ని అమలు చేయాలి. నాయకుడిగా ప్రణాళికను సొంతం చేసుకోవడం అంటే ఓడిపోయినా కూడా చింతించకపోవడం. అంటే ఓటమొచ్చినా గెలుపొచ్చినా రెండింటిని యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా టీం ఉండాలి. దాంతోపాటు టీం లీడర్ కూడా అదే మనస్తత్వంతో కలిగి ఉండాలి. ద ప్లాన్ ఈస్ డిజైన్ టు విత్స్టాండ్ ఎనీ సెట్ బ్యాక్స్ ఇంక్లూడింగ్ మై డెత్. తన చావు ఎదురైనా కూడా తన ప్లాన్ కి కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. దాన్నే చివరి నిమిషం వరకు పాటించాడు. డబ్బు కంటే సమయం గొప్పది. ఈ మాటలు కూడా ప్రొఫెసరే అంటాడు. డబ్బు ముఖ్యం, కానీ సమయం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.
లేదు. ప్రొఫెసర్ తన ప్రయోజనానికి వాతావరణానికి ముందుగానే వ్యవహరించడం ద్వారా లేదా కౌంటర్ స్ట్రాటజీకి సిద్ధంగా ఉండటాన్ని సమయాన్ని ఉపయోగించుకున్నాడు. మేబీ వీఆర్ ఆల్ ఇమ్మెచ్యూర్ టు సమ్ ఎక్స్టెంట్. ఈ మాట కూడా ప్రొఫెసరే అన్నారు. ఇమ్మెచ్యూరిటీ వలన కొన్నిసార్లు తప్పులు చేయబడతాయి. అలాంటివి గ్రహించి ప్రొఫెసర్ ఒక కౌంటర్ స్ట్రాటజీ ప్లాన్ ని చేసి పెట్టుకున్నాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు టైం తీసుకొని తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసి తన టీమ్మేట్స్ ని సేవ్ చేశాడు. ఈ ప్రాసెస్ లో కొంతమంది టీమ్మేట్స్ ని తన సొంత బ్రదర్ ని కూడా కోల్పోయాడు. అయినా కూడా ప్లాన్ ని చివరి వరకు పాటించాడు. మీరు బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నుంచి సజీవంగా బయటపడలేరు, అది అసాధ్యం. కానీ నేను నిన్ను అక్కడి నుంచి బయటికి పంపిస్తాను ప్రొఫెసర్. ఈ మాట కూడా ప్రొఫెసరే చెప్పాడు. ఇలా చెప్తూ తన టీమ్మేట్స్ లో మనోధైర్యాన్ని నింపాడు. తనకి కుదిరినంత వరకు తన టీమ్మేట్స్ ని సేవ్ చేశాడు. సరైన దిశలో సరైన సమయంలో సరైన చర్య, ప్రేరణ మరియు శిక్షణ యొక్క ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ప్రతి సీన్ లో తన ద్వారా చేపట్టారు. అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డైరెక్షన్ లో కరెక్ట్ పని ఏదైతే చేయాలనేది ప్రొఫెసర్ గ్రహించారు అండ్ ప్రొఫెసర్ అదే విధంగా చేశారు కూడా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీరు ప్రొఫెసర్ క్యారెక్టర్ నుంచి నేర్చుకున్న మరిన్ని లెసన్స్ ఏవైనా ఉంటే కమెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము టోక్యో క్యారెక్టర్ నుండి ఏం నేర్చుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఈ వీడియో కింతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుసుకుందాం.